ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి అజారుద్దీన్. హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్కూటర్లు అందించారు. మైనార్టీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వితంతు మహిళలకు 100% సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మైనార్టీలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడంతో పాటు వారి అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి అజారుద్దీన్. आपका जो है वो ऑलरेडी होने वाला है। उर्दू अकेडमी का थोड़ा सा वो उसमें थोड़ा सा मसला है, उसमें वो भी इंशाल्लाह थोड़े दिन में वो रिलीज हो जाएगा। हमारे माइनॉरिटी वेलफेयर सेक्रेटरी साहब भी शफीउल्लाह साहब है, उनको ऑलरेडी बोल चुके हैं, वो भी ज़रूर जल्द से जल्द उसका हो जाएगा। इसमें क्या है, जो राशन कार्ड का जो आप जो बोल रहे हैं, ये पहली टाइम 10 साल में राशन कार्ड किसी को दे रहे हैं, तो उसमें देखिए जहाँ तक कि हम गवर्नमेंट का सवाल है, गवर्नमेंट पूरी तरह से पहली टाइम इसको लोगों को राशन कार्ड मिल रहा है। 10 साल में किसी के पास राशन कार्ड भी नहीं था, तो आप इतना अगर अभी हम 2 साल में इतने ज़्यादा राशन कार्ड दिए हैं, पर लेकिन इस स्कीम में हमको राशन कार्ड का उतना ज़रूरत नहीं। इनकम की जितना है वो इनकम की जिसकी जो इनकम रहेगी सर्टिफिकेट रहेगा वो इससे करेंगे। మొదటిసారిగా ముస్లిమ్స్లో ఎవరు గుర్తించని విధంగా ఇప్పటికీ ముస్లిమ్స్ పాములు పట్టుకుంటారు, ఏనుగు నడుపుతారు, ఈరోజు ఎలకలను పట్టుకుంటారు, ఈరోజు కోతులు పట్టుకుంటారు, సర్కస్ చేస్తారు, బుక్క అమ్ముతారు. దాంతోపాటు కొంతమంది ఫక్రూల్ జమాత్ ఊర్లో అడుక్కొని తింటారు. ఈ సమాజాన్ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. మేము ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రేవంత్ గారి ఆదేశాలతో వాళ్ళకు గుర్తించి ఫకీర్ జమాత్కు ఆడుకోవడం బంద్ చేయడానికి వాళ్ళకు మోపెడ్స్ ఇచ్చి స్వయం ఉపాధి కల్పన కొరకు పనిచేస్తున్నాం. దాంతోపాటు యువకులకు ఈరోజు దాదాపు 5,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి గ్యారంటీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము. దాంతోపాటు 2,000 మందికి ఈరోజు స్కూటీలు ఇచ్చేసి ఓలా దాంతోపాటు వాళ్ళకు అటాచ్ చేసి కేవలము ₹1,20,000 సబ్సిడీ ఇచ్చి కేవలం బెనిఫిషియరీ 30,000 కడితే సరిపోతుంది. అట్లా 2,000 మందికి ఈరోజు స్కూల్ లాంచ్ చేస్తాము.